ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు, దారుసలాముకు పోవాలని జెరూసలాముకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు. అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వస్తే అంత మోక్షం వస్తుందని, అదే మరి వాళ్ళ జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు. నేను ఎప్పుడూ నమ్ముతాను, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి. మనకి ఏ సమస్యలున్నా మనం ఆయన మొక్కుకొని ఆయన మీద భారం వేసి పనిచేస్తాం. అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం. మనందరికి కూడా ఆ పవిత్రమైన దేవుడి మీద నమ్మకం. ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి, వెంకటేశ్వర స్వామి పైన దాడి. అది మంచిది కాదు. ఆయనకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే మొన్న తిరుపతికి వచ్చాడు కదా, నేనేం చెప్పాను, మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి. అది వెంకటేశ్వర స్వామి టీటీడీ సాంప్రదాయాలు. అబ్దుల్ కలాం పెట్టాడు కదా, పెట్టి దర్శనం చేసుకున్నాడు కదా, ఆయనకు నమ్మకం ఉంది కదా, నువ్వు ఎందుకు పెట్టలా, ఎందుకు రాలా? కెన్ యూ ఆన్సర్ దిస్? అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు, తప్పులేదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి ఎవరైనా సరే అన్య మతస్థులు నమ్మకం ఉందని సంతకం పెట్టాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. నేను దర్శనం చేసుకోవచ్చు. ఎందుకు రాలేదు అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా ఇవే కదా. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెడితే నాకు నమ్మకం లేదు, నువ్వు మాట్లాడతావా? అంటే ఏంటి, ఎక్కడికి పోతున్నారు మీరు? ఒక హద్దు, ఒక లిమిటేషన్స్ ఉంటాయి. బియాండ్ లిమిటేషన్స్ ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏం చేసినా నా ఇష్టం, అది కుదరదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు, లేదంటే భయపడి పారిపోయేదానికి సిద్ధంగా లేవు. ఆ మాట చెప్తాను. అందులో ఎక్కడా కూడా సూత్రధారులు ఎవరు అనేది చిన్న పనులతోనే ఇదంతా సాధ్యం అవుతా. బోర్డు మీటింగ్లో 2020 ఫిబ్రవరి 29వ తేదీన బోర్డు మీటింగ్లో తమ్ముడు కేశవ్ గారు చెప్పినట్టు టెండర్ మొత్తం మార్చేశారు రూల్స్ అని. ఎలా సాధ్యం అవుతుంది అంటే బోర్డు మీటింగ్లో మాత్రం ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కొన్ని వస్తాయి. ఇక్కడ సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో పార్టీలు ఆర్ ఫ్రీ టు ఫైల్ ఇన్ ది కోర్ట్స్. కాబట్టి అవన్నీ చేసి దోషుల్ని కాపాడడం, దోషుల్ని పనిష్ చేయడం బాధ్యతగా తీసుకుంటాం. ఉండే అన్నీ కూడా ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా, అన్నింటికంటే అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తుల్ని, దేవుని పవిత్రతని దెబ్బతీయాలనుకున్న వ్యక్తుల్ని ఉపేక్షించే సమస్య లేదు. ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని విధాలా చేసి నేను ఒక మాట చెప్పాను, ముందు మాధవ సేవ, తర్వాత మానవ సేవ. దేవుడే లేకపోతే సేవ ఏం చేస్తాం? నమ్ముకునేది మన అందరం డెస్టినీ, దేవుడు. ఆ దేవుడిని ఏ మంచి జరిగినా చెడు జరిగినా దేవుణ్ణి ప్రార్థించి ముందుకు పోతాం. అలాంటి దేవుడికే ఇది లేకపోయినప్పుడు కానీ మనం ఏం చేసినా కూడా ఫలితాలు రావని నా నమ్మకం. ప్రపంచంలోనే అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే ఒకటి దేవునికి చేసే సాంప్రదాయాలు ఒక యాంగిల్, ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి. అది అందుకనే ఇంత మునుపు కూడా ఏం చేశారంటే పవిత్రంగా
ఆవుల నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో ఆ డైరీస్ నుంచే తీసుకున్నారు. దాన్ని వైలేట్ చేయడానికి తక్కువ ధరకు కెమికల్స్ మిక్స్ చేస్తే వస్తుంది కాబట్టి ఎవడైనా పర్వాలేదని వీళ్ళ కమిషన్ల కోసం ఈ పని చేశారు. కమిషన్ కూడా నేను డెలిబరేట్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి, పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇక్కడ డబ్బులు గిబ్బులు అక్కడ కాకపోతే వదిలి కొడతారు, అది వేరే విషయం. కానీ పవిత్రత దెబ్బతీయడం చాలా ప్రమాదం. దట్ ఈజ్ వేర్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఏ సెట్ మీద? సిట్ మీద ఎట్లా? ఎందుకు సిట్ మీద కమిటీ ఏంటి? నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్, అది ఎక్స్ట్రీమ్. పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరు దాని గురించి. ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా. ఎందుకు మాట్లాడు? మహాపాపం కదా ఇది. ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి? తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా? మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాం. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నాం. ఇప్పుడు ఎందుకు పోవరు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి? మనకు నమ్మకాలు లేవా? ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు ఎవరండి? హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను. ఎదురుదాడి చేస్తారా మీరు? ఎవడిచ్చాడు ఈ ధైర్యం? నేను ఒక మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడుతాం, అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడుతాం. టీటీడీలో కూడా అన్ని మతస్థులు ఉండడానికి వీల్లేదని చెప్పాను నేను. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే నేను ఆ దేవునితో ఉండే అటాచ్మెంట్తో మీరు చూస్తే ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం పెట్టాను. శ్రీవారి సేవకులు తీసుకొచ్చాం ఎక్కడికక్కడ దీన్ని ప్రమోట్ చేయడానికి. దేవాలయాల నిర్మాణానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. 5,000 దేవాలయాలు కడుతున్నాం. అన్ని క్యాపిటల్స్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కడతాం. ప్రపంచంలో హిందూస్ ఎక్కడుంటే అక్కడ దేవాలయం కడతాం. దేనికోసం? ఒక భక్తుడిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. అంతేగాని నా ఇష్ట ప్రకారం చేస్తాను, ఏమైనా చేస్తానంటూ కుదరదు. ఇవన్నీ నేను అడుగుతున్నా, ఇక్కడవన్నీ మీరేం కాపాడతారు చెప్పండి? ఇక్కడుండే మీడియా పవిత్రత కాపాడరా మీరు? ఎందుకు పూజ రూమ్లోకి పూజ చేస్తున్నారు మీరు? ఐఎమ్ ఆస్కింగ్. దట్ ఈస్ వేర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్, ఇన్ ది కంట్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క పవిత్రత కాపాడగలిగితే దానికి మనం ప్రయత్నం చేస్తే అదే నిజమైనటువంటి మాధవ సేవ. ఈ విషయం మీద అందుకే దానికి కూడా ఏం చేయాలి చేస్తాం. డెఫినెట్గా అందరూ బ్రీఫ్ చేస్తాం. నేను చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నా. మొన్న కూడా కలిశాను, తిరుపతి కూడా కలిసి వచ్చా. కంచి కామకోటిని కలుస్తున్నాం, శృంగేరిని కలుస్తున్నాం. ఈవెన్ ఇంకొక ఈయన వస్తే ఆల్ స్పిరిచువల్